నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక వినూత్నమైన డిజిటల్ ఉద్యమం గురించిన ఈ ఎక్స్ప్లెయినర్లోకి నేరుగా వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగిందంటే మే 15, 2026న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన ఈ కామెంట్ పెద్ద దుమారమే రేపింది. ఢిల్లీ హైకోర్టులో సీనియర్ లాయర్ల హోదాకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కార పిటిషన్ను విచారిస్తున్నప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ యువతను పరాన్న జీవులు అని కూడా అన్నారనే వార్తలతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. దీనికి కౌంటర్గా ఏమైందో తెలుసా? కేవలం 48 గంటల్లోనే 40,000 మంది ఒక సరికొత్త సటైరికల్ పొలిటికల్ పార్టీలో చేరిపోయారు. అదే కాక్రోచ్ జనతా పార్టీ. 30 ఏళ్ల అభిజిత్ దీప్కే స్థాపించిన ఈ పార్టీ ఇంటర్నెట్లో రాత్రికి రాత్రే సెన్సేషన్ అయిపోయింది. గూగుల్ ఫామ్ ద్వారా ఏకంగా 3.5 లక్షల మంది సైనప్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 3 మిలియన్ల ఫాలోవర్స్ వచ్చారు. వీళ్ల మేనిఫెస్టో చాలా క్రేజీగా ఉంటుంది. మహిళా రిజర్వేషన్లు, గోధి మీడియా అకౌంట్ల ఆడిట్, ఇలా 5 పదునైన డిమాండ్లతో ఇది అదిరిపోయింది. అంతేకాదండోయ్, ఆర్టీఐకి పూర్తి జవాబుదారీగా ఉంటామని, సీక్రెట్ ఎలక్టోరల్ బాండ్స్, అనామక విరాళాలు అసలే వద్దని వాళ్లు తెగేసి చెప్పారు. మెయిన్ స్ట్రీమ్ లీడర్స్ కూడా దీనిపై స్పందించారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్టీలో చేరతానంటే ఆమెనొక యోధురాలిగా ఆహ్వానించారు. బీజేపీ దీనిపై సైలెంట్గా ఉంది. అయితే అభిజిత్ గతంలో ఆప్తో పనిచేయడం వల్ల ఇది వాళ్ల పనేనని కొందరి ఆరోపణ. అయితే బ్యాలెన్స్ కోసం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మరుసటి రోజు చీఫ్ జస్టిస్ తన వ్యాఖ్యలపై ఒక క్లారిటీ ఇచ్చారు. మీడియా తన మాటల్ని వక్రీకరించిందని చెబుతూ యువతే అభివృద్ధి చెందిన భారతదేశానికి మూల స్తంభాలని ఆయన ప్రశంసించారు. కానీ విమర్శకులు ఏమంటున్నారంటే బొద్దింకలు, పరాన్న జీవులు లాంటి పదాలకు చరిత్రలో చాలా భయంకరమైన, ప్రమాదకరమైన నేపథ్యం ఉంది. ఇదెలా ఉంటుందంటే కొందరిని దేశానికి పట్టిన ఇన్ఫెక్షన్లుగా మార్చేసి వాళ్లను అంతం చేయడాన్ని ఒక ట్రీట్మెంట్ లాగా భ్రమ కలిగిస్తుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఆర్టీఐ యాక్టివిస్టులు కేవలం తమ రాజ్యాంగ హక్కులైన ఆర్టికల్ 19, 21 వాడుకుని జవాబుదారీతనం అడుగుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జీల నైతిక ప్రవర్తన ఎలా ఉండాలో 1997లో తీసుకొచ్చిన ఈ డాక్యుమెంట్ చాలా క్లియర్గా చెప్తుంది. ఇందులో పాయింట్ 6 చూస్తే ఒక జడ్జ్ తన హోదాకు తగ్గట్టుగా అనవసర వివాదాలకు ఎంత దూరంగా ఉండాలో ఇది నిర్దేశిస్తుంది. అలాగే పాయింట్ 16 ప్రకారం జడ్జీలు ఎప్పుడూ ప్రజల దృష్టిలో ఉంటారు కాబట్టి తమ ఉన్నత పదవికి మచ్చ తెచ్చే పనులు చెయ్యకూడదు. ఫైనల్గా ఒక్క మాట, వ్యవస్థల కామెంట్లు ఇలాంటి వైరల్ సెటైర్లకు దారితీసినప్పుడు అది మన దేశ ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని ఏ విధంగా మార్చబోతోంది?